వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఈ ఉగాది సందర్భంగా మనకు ఇండియన్ పాలిటీ మెంటర్షిప్ అనేటువంటి దాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. ఈ మెంటర్షిప్ యొక్క గోల్స్ ఏమున్నాయని చెప్పి ఒకసారి మనం కానీ చూసినట్లయితే ఎలా ఉంటుంది మన మెంటర్షిప్ అనేటువంటిది. సరే, ఇప్పుడు వారికి చాలా మంది కూడా ఈ మెంటర్షిప్ అని అంటే ఏదో అభూత కల్పనలాగా ఈ మెంటర్షిప్ అనేటువంటి దాన్ని తయారు చేశారు. అయితే పాలిటీలో మిమ్మల్ని మంచిగా ఎక్స్పర్టైజ్గా తయారు చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ మెంటర్షిప్ అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. వాస్తవంగా ఈ మెంటర్షిప్ ఇవన్నీ కూడా కొత్త ట్రాష్. మీలో ఎవరైనా ప్రశ్నలు అయ్యేని అడగడం, ఈ టీచర్స్ మీ యొక్క డౌట్లను క్లారిఫికేషన్ చేయడం, ఇది మెంటర్షిప్ మామూలుగా. అయితే సబ్జెక్ట్ పరంగా కూడా మంచిగా తయారు చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ మెంటర్షిప్ అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఉగాది సందర్భంగా మీకు కేవలం ఇది 499కే మాత్రమే ఇవ్వాలని నిర్ణయించాం మన వ్యవస్థ. అయితే దీనికి ఒక మంచి బెనిఫిట్ అయినటువంటి అంశం ఏంటంటే, ఈ మెంటర్షిప్లో ఇప్పుడు మీరు కానీ తీసుకుంటే ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్స్ ఉంటుంది. ఆల్రెడీ ఫ్రీ రికార్డెడ్ వీడియోస్ ఫుల్ కోర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండోది, ప్రతిరోజు పేపర్లో వచ్చేటువంటి కరెంట్ పాలిటీ ఉంటుంది కదా, ఆ కరెంట్ పాలిటీని సబ్జెక్ట్కి లింక్ చేస్తూ రోజుకు 5 ప్రశ్నలు నా స్వహస్తరాలతో రాసి, నేను రాసినటువంటిది ప్లస్ డిటిపి చేసినటువంటి రెండు కూడా మీకు మీ యొక్క ఈ కోర్సులో అప్లోడ్ చేస్తాను. ఎవ్రీడే అప్లోడ్ చేస్తాను. దాన్ని మీరు తీసుకొని మీరే రాయాలి, ఎగ్జామ్ రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ ప్రతిరోజు రాత్రి 9 గంటలకి నేను వాటిని లైవ్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ రోజు డేట్ వేసి ఆ రోజు వీడియోస్ అలానే ఉండిపోతాయి. ఈ పేపర్స్ అలానే మీకు ఇస్తాను మన యాప్లో. ఇది మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం లైవ్ సెషన్ తీసుకుంటాం కాబట్టి ఆ లైవ్ సెషన్లో ఏది కరెక్టో ఏది తప్పు అనేటువంటిది మొత్తం కూడా మీకు తెలుస్తుంది. సో ఇలా ప్రతిరోజు మనం 5 ప్రశ్నలు రాసి ప్రాక్టీస్ చేసినందువలన దీని ఎక్స్ప్లెనేషన్, నేను ఊరికైనా ఆన్సర్ అనేటువంటి దాన్ని చెప్పను, ఎక్స్ప్లెనేషన్లో దాని సమగ్రమైన వివరణ అనేటువంటి దాన్ని ఇస్తాను. ఇలా మీరు ఎగ్జామ్ రాసి క్లాసెస్ విని మనం ఎగ్జామ్కి పోయే లోపల అది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 1 కావచ్చు, సివిల్ సర్వీస్ కావచ్చు, ఏదైనా సరే మిమ్మల్ని ఎగ్జామ్ అయిపోయే లోపల పాలిటీలో ఒక గొప్ప వ్యక్తులుగా తయారు చేసే విధంగా 100% మార్కులు తెచ్చే విధంగా, మీరు తెచ్చుకునే విధంగా తయారు చేసేటువంటి బాధ్యత నాది. దీంతో పాటు ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకున్నా, ఏ డౌట్ క్లారిఫికేషన్ చేయాలనుకున్నా, ఇక్కడ మన ఆఫీస్ నెంబర్ ఉంది, ఆఫీస్ నెంబర్కి చాట్ చేయొచ్చు, ఆఫీస్ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఎప్పుడు కూడా 24 గంటలు గుర్తుపెట్టుకోవాలి, మీకు నేను అందుబాటులో ఉంటాను. హ్యాపీగా మీరు ఒక SMS అన్న చేయండి, కాల్ అన్న చేయండి, మీ డౌట్ అనేటువంటి దాన్ని క్లారిఫికేషన్ చేస్తాను. సో ఈ 5 ప్రశ్నలతో పాటు మీకు డైలీ వచ్చేటువంటి కరెంట్ పాలిటీ ఉంటుంది కదా పేపర్లో, న్యూస్ పేపర్స్లో. ఈ న్యూస్ పేపర్స్ను చదివి వాటన్నిటిని కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి దాన్ని ఇస్తాను. ఇటీవల ఎలక్టోరల్ బాండ్స్ చల్లవని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ఇలాంటి ఏవైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయో అలాంటి ప్రతిరోజు పేపర్లో వచ్చేటువంటి అంశాలను నేను సమగ్రంగా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి బాధ్యత నాది. ఇది మీకు ఎవరికైనా సరే, టీఎస్పీఎస్సీకైనా ఏపీపీఎస్సీకైనా చాలా ఉత్తమమైనటువంటి కోర్స్ ఇప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది. ఇది మీకు కావాలనుకుంటే మన కాకతీయ అకాడమీ యాప్ అనేటువంటి దాన్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా వినండి. ఇది మీకు కలిగిస్తున్నటువంటి బెనిఫిట్, ఓకేనా. దీంట్లో ఆల్రెడీ మీకు ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్స్ ఉంటుంది. ఇది మీకు చిన్న బెనిఫిట్ కాదు, ఎవరైతే మీరు తీసుకుంటున్నారో వాళ్ళకి. ఈ మెంటర్షిప్ అనేటువంటిది మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీకు అందుబాటులోనే ఉంటుంది కోర్సు. అందుకే నేను మా వాళ్ళకి చెప్పాను, వ్యాలిడేట్ ఎక్కువ ఇవ్వమని చెప్పాను. ఆల్రెడీ కూడా ఇచ్చారు, మీకు కోర్సు కూడా అందుబాటులో ఉంది ఇప్పుడే. సో హ్యాపీగా పర్చేస్ అనేటువంటి దాన్ని చేయండి, మంచి బెనిఫిట్ అనేటువంటి జరుగుతుంది మీకు. మీకు ఏ డౌట్లు వచ్చినా నాతో డైరెక్ట్గా మాట్లాడండి.
మీకు ఇండియన్ పాలిటీలో ఏ డౌట్ వచ్చినా క్లారిఫికేషన్ చేసేటువంటి బాధ్యత నాది. జోగిని దేవదాసులంతా కూడా ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత నేను అన్ని సబ్జెక్టులు చెప్తా అంటున్నాడు. ఇదంతా కూడా కొత్తగా మిమ్మల్ని మోసం చేసుకోవడమే. మిమ్మల్ని మీరు మోసం చేయడం, వీళ్ళ అందరినీ మోసం చేయడం తప్ప మరొకటి కాదు. సాధారణంగా 1-2 కాన్సెప్ట్స్ అనేటివి చెప్పొచ్చు, అదేం పెద్ద కష్టమేం కాదు. అంతా కూడా చదువుకొని వచ్చినటువంటి వాళ్ళమే కాబట్టి చెప్పొచ్చు. అన్ని సబ్జెక్టులో ఒకటే చెప్తానంటే పరమ దరిద్రుడని కూడా అర్థం. దాన్ని మనం అనుసరిస్తున్నాం చూసాము, మనల్ని మనం మోసం చేసుకున్నట్టు లెక్క. సో దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీలో ఎవడైనా మెంటర్షిప్ చేరాలనుకున్నటువంటి వ్యక్తులు ఆయా సబ్జెక్టులో ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యక్తులను మాత్రమే అప్రోచ్ అవ్వండి. ఏ దరిద్రుడో ఒక సబ్జెక్ట్ చెప్తా ఉండి వాడు అన్ని సబ్జెక్టులు నేనే చెప్తా అంటే వాడు విన్నామంటే మనకంతే గొర్రెలు ఇంకెవరు ఉండరని అర్థం. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇక్కడ మెంటర్షిప్ తీసుకోవాల్సిన రూల్ ఏం లేదు. కానీ పాలిటీలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, ఆ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నటువంటి వ్యక్తులు అయితేనే చూడండి ఒకసారి. దయచేసి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ సబ్జెక్ట్ని టీచ్ చేస్తున్నటువంటి వ్యక్తులు అయితే అందులో లోటుపాట్లు ఏంటో తెలుస్తాయి. ఇప్పుడు దానికి నేనున్నాను, ఎకనామిక్స్ కూడా చెప్పొచ్చు, జాతీయ ఆదాయం గురించి చెప్పొచ్చు, బ్యాంకింగ్ గురించి చెప్పొచ్చు. ఇప్పుడు నాకు జాతీయ ఆదాయంలో డెప్త్గా పోయి తెలుసు అంటే తెలీదు. లేదంటే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏవైనా కొన్ని కాన్సెప్ట్స్ చదివి చెప్పాలంటే చెప్పొచ్చు, చెప్పడానికి ఏముంది, బాగా చదివిన తర్వాత అవగాహన ఉంది కాబట్టి చెప్పొచ్చు. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో నాకు అంత మంచి అవగాహన ఉందంటే లేదు. కాబట్టి ఇదంతా కూడా ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత పిల్లల్ని మిస్ప్రైజ్ చేస్తున్నారు, మిస్గైడెడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అసలు ఎస్పెషల్లీ ఈ ఆఫ్లైన్లో బోధించలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పిల్లల్ని సంతృప్తి పరచలేని విధంగా చెప్పలేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇది కొద్దిగా నాకైతే చాలా బాధ వేస్తుంది. ఈ అంశం మీద కొద్దిగా చూడండి, చూసి జాగ్రత్తగా. అంటే ఈ పాలిటీ ఒకటనే కాదు, మిగిలిన సబ్జెక్టులో కూడా కొద్దిగా ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వండి. ఇప్పుడు 499 నేను రేట్ పెట్టానంటే అది పెద్ద రేట్ ఏం కాదు. అది మీరు తీసుకున్నా తీసుకోకపోయినా అక్కడ ఒరిగేది ఏం లేదులే. కానీ కాకపోతే జాగ్రత్త చెప్తాను. ఎందువల్లంటే మేమంతా కూడా సాధించిన వాళ్ళం కాబట్టి, ఈ పరిస్థితులు చూసిన వాళ్ళం కాబట్టి కొంచెం కడుపు మండుతుంది అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.